నమ్మకం ప్రాణాల్ని తీయగలదా? అధికారం స్నేహాన్ని బలితీసుకుంటుందా? ఈరోజు మనమొక పాత కథ గురించి మాట్లాడుకుందాం. పేరికిది జంతువుల కథే అయినా నిజానికి మన మధ్య ఉండే బంధాలు, రాజకీయాల గురించి చాలా లోతైన పాఠాలు నేర్పుతుంది. అసలు ఈ కథ మనల్ని ఆలోచింపజేసే ఒకే ఒక్క ప్రశ్నమేంటంటే, అమాయకమైన నమ్మకం ప్రాణాంతకం కాగలదా? అంటే ఒక నిజాయితీపరుడు మోసంతో నిండిన ప్రపంచంలోకి అడుగుపెడితే ఏం జరుగుతుంది? మరి దాని పర్యావసానాలు ఎంత ఘోరంగా ఉంటాయో తెలియాలంటే పదండి కథలోకి వెళ్ళిపోదాం. సరే, మన కథ మొదలయ్యేది ఒక దట్టమైన అడవిలో. ఈ అడవి రాజ్యానికి తిరుగులేని రాజు, ఒక సింహం. ఆ అడవిలో అందరికీ వాళ్ళ స్థానాలేంటో, ఎవరి మాట వినాలో స్పష్టంగా తెలుసు. అంతా చాలా పద్ధతిగా ఒక లెక్క ప్రకారం నడుస్తోందన్నమాట. ఆ రాజుగారు తన పరిపాలన కోసం ముగ్గురి మీద ఆధారపడతారన్నమాట. ఒక పులి, ఒక జిత్తులమారి నక్క, ఒక కాకి. వీళ్ళు పేరుకే సలహాదారులు, కాని నిజానికి అధికారాన్నంతా తమ చేతుల్లో పెట్టుకుని చక్రం తిప్పుతుంటారు. అడవిలో ఉన్న ఈ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి ఒక కొత్త పాత్ర వచ్చేంతవరకు అంతా వీళ్ల కంట్రోల్లోనే ఉండేది. అప్పుడే, సరిగ్గా అప్పుడే ఆ అడవి రాజ్యంలోకి ఎవరూ ఊహించని ఒక అపరిచితుడు అడుగుబెడతాడు. అతని రాకతో అక్కడి పవర్ బ్యాలెన్స్ అంతా తలకిందులు కాబోతోంది. అలాంటి టైంలో రాజుగారి సలహాదారులకి దారి తప్పి వచ్చిన ఒక ఒంటె కనిపిస్తుంది. అది చెప్తుంది, అయ్యా, నా యజమాని పెట్టే బాధలు భరించలేక పారిపోయి వచ్చాను, దయచేసి నాకు ఆశ్రయమివ్వండి అని వేడుకుంటుంది. దాని మాటల్లో నిజాయితీ, కళ్లల్లో అమాయకత్వం చూసి వాళ్లకేదో ఆసక్తి కలుగుతుంది. చూశారా, ఆ జెత్తులమారి సలహాదారులు, వాళ్లు వెంటనే ఇందులో ఒక అవకాశం చూశారు. ఈ ఒంటని మన పనులకు వాడుకోవచ్చు అని వాళ్లకర్థమైంది. వెంటనే దాన్ని రాజు దగ్గరికి తీసుకెళ్ళి, మహారాజా, ఇది చాలా బలమైనది, తెలివైనది, సాధుజంతువు అని తెగ పొగిడేశారు. పాపం ఆ మాయమాటలు నమ్మిన రాజు ఒంటెకు తన ఆస్థానంలో చోటిచ్చాడు. చూస్తుండగానే ఆ ఒంటె రాజుగారికి చాలా ఇష్టమైనదిగా మారిపోతుంది. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. దాని ఎదుగుదల చూసి మిగతా వాళ్లకి కళ్ళు కుట్టడం మొదలయింది. వాళ్లలో విపరీతమైన అసూయ పుట్టుకొచ్చింది. రాజకీయ కుతంత్రాలు, మోసాలతో నిండిన ఆ కోర్టులో ఒంటె నిజాయితీ రాజుకొక చల్లని గాలిలా అనిపించింది. దాని మంచితనానికి ఫిదా అయిపోయి ఎవ్వరూ ఊహించని ఒక పని చేశాడు. దాన్ని తన ప్రధానమంత్రిగా నియమించాడు. ఇది అక్కడున్న ఆ పాత నక్కలకి అస్సలు మింగుడుబడలేదు. ఇక్కడ నుంచే కథలో అసలైన కాన్ఫ్లిక్ట్ మొదలవుతోంది. ఒకవైపు ఏమో అధికారం కోసం ఎంతకైనా తెగించే జిత్తులమారి సలహాదారులు, మరోవైపు లోకం పోకడ తెలియని అమాయకపు ఒంటె. ఇక చూడండి, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం మొదలైంది. ఇది తెలివికి, అమాయకత్వానికి మధ్య జరుగుతున్న ఒక పెద్ద పోరాటం. ఆ అసూయ అనే చిన్న నిప్పురవ్వ చివరికి ఒక ప్రాణాంతకమైన కుట్రగా మారింది. తమ పవర్కి అడ్డు వస్తున్న ఆ ఒంటెని ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలని వాళ్లొక భయంకరమైన ప్లాన్ వేశారు. వాళ్లు వేసిన ప్లాన్కి తగ్గట్టే సమయం కూడా కలిసొచ్చింది. రాజుకి ఒంట్లో బాగోలేక వేటకి వెళ్లలేని పరిస్థితి. ఆకలితో అల్లాడిపోతున్నాడు. ఇంకేముంది, ఇదే మంచి ఛాన్స్ అనుకుని ఆ ముగ్గురు సలహాదారులు తమ నాటకాన్ని మొదలుపెట్టారు. రాజు ఆకలి తీర్చడానికి ఎవరు ముందుకొస్తారనే ఒక ఫేక్ డ్రామాకి తెరనేపారు. మొట్టమొదటగా కాకి ముందుకొచ్చి, మహారాజా, నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అని అంటుంది. కాని ఇదంతా ఉత్త నటన. రాజు తనలాంటి చిన్న ప్రాణిని తినడని దానికి చాలా బాగా తెలుసు. అనుకున్నట్టే సింహం కూడా దాన్ని వద్దని చెప్పేస్తుంది. కాకి తర్వాత నక్కవంతు. అది కూడా సేమ్ అదే కపటమైన ఆఫరిస్తుంది. నన్ను చంపి తినండి అంటుంది. కాని రాజు, ఛీ, నేలాంటి నీచమైన జంతువుని తినడం కన్నా ఆకలితో చావడం మేలు అని గట్టిగా చెప్పేస్తాడు. చూశారా వాళ్ల నాటకం ఎంత పర్ఫెక్ట్గా సాగుతోందో? ఇక చివరిగా పులి చాలా గంభీరంగా ముందుకొచ్చి తన విధేయతను ప్రదర్శిస్తుంది. మహారాజా, నన్ను తినండి అంటుంది. కాని రాజు దాన్ని కూడా రిజెక్ట్ చేస్తాడు. నువ్వు మహాపాపివి, నిన్ను ముట్టుకోడానిక్కూడా నేనిష్టపడను అని అంటాడు. ఆహా, ఈ నాటకంలో ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేస్తున్నారు కదా. ఈ డ్రామా అంతా చూస్తున్న అమాయకపు ఒంటెకే ఇదంతా నిజమే అనిపిస్తుంది. అది నిజంగానే రాజుకోసం ప్రాణాలివ్వాలనుకుంటోంది. అందుకే చాలా నిజాయితీతో ముందుకొచ్చి, ఓ రాజా,
నా శరీరం చాలా పెద్దది, దయచేసి నన్ను తిని మీ ఆకలి పూర్తిగా తీర్చుకోండి అని వేడుకుంటోంది. దాని మాటల్లో ఎలాంటి కపటం లేదు, కేవలం స్వచ్ఛమైన నమ్మకం, విధేయత, అంతే. ఒంటె అమాయకత్వాన్ని చూసి ఆ సలహాదారులు మనసులో నవ్వుకున్నారు. వాళ్ల ప్లాన్ సక్సెస్ అయిందని, ఇక ఇదే కరెక్ట్ టైమని వాళ్లు తమ చివరి అస్త్రాన్ని బయటకు తీశారు. మహారాజా, రాజ్యం కోసం ఒకరి త్యాగం అవసరం, మీ ప్రాణాలకన్నా ఏది ముఖ్యం కాదు అని రాజుపై ఒత్తిడి తెచ్చారు. తమ స్వార్థానికి దేశభక్తి అనే రంగు పూశారన్నమాట. ఒకవైపు ఆకలి, మరోవైపు వీళ్ల మాటలు. సింహం లొంగిపోయింది. సరే, మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి అని చెప్పేసి తన స్నేహితుడి ప్రాణాల్ని ఆ కుట్రదారుల చేతిలో పెట్టేసింది. పాపం, ఒంటె నమ్మకం అతి దారుణంగా మోసగించబడింది. ఇలా ఒక అమాయక ప్రాణం ఒక పెద్ద కుట్రకి బలైపోయింది. కథ అయితే ఎక్కడితో అయిపోయింది, కానీ ఇది మనకు నేర్పే పాఠాలు మాత్రం చాలా ఉన్నాయి. అసలు ఈ కథ మనకేం చెప్తోంది? దీని వెనుకున్న నీతి ఏంటి? ఇప్పుడు దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ముఖ్యంగా 3 విషయాలున్నాయి. మొదటిది, అసూయ ఎంత డేంజరస్ అనేది. చూశారు కదా, అది స్నేహాన్ని కూడా ఎలా నాశనం చేసిందో. ఇక రెండోది, మాటల్ని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరైనా పొగిడితే వాళ్ల మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటో గమనించాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన 3వ విషయం, ఒక లీడర్కి ఉండాల్సిన తెలివి. తన చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరు మంచివాళ్లో, ఎవరు నటిస్తున్నారో కనిపెట్టలేని లీడర్ ఫెయిల్ అవుతాడు. సో ఫైనల్గా ఈ కథ చెప్పేదేంటంటే, ఒక రాజు లేదా ఒక లీడర్ తన చుట్టూ ఉన్న చెడ్డవాళ్ల మాటలు వింటే అతను కూడా వాళ్లలాగే చెడ్డవాడైపోతాడు. ఇది లీడర్షిప్కి చాలా పెద్ద వార్నింగ్. ఈ కథ జరిగిందేమో అడవిలో, కాని ఇందులో ఉన్న పులి, నక్క, కాకి, ఒంటెలాంటి పాత్రలు మన చుట్టూ, మన జీవితాల్లో కూడా ఉంటాయి. ఒక్కసారి ఆలోచించి చూడండి, మన జీవితంలో ఇలాంటి సలహాదారులెవరు? వాళ్లు మన స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మనతో పనిచేసేవాళ్లు కావచ్చు. వాళ్ల మాటలు మనల్ని ఎటువైపు నడిపిస్తున్నాయి? మనం ఎవరిని గుడ్డిగా నమ్మేస్తున్నాం? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడమే ఈ కథ మనకు ఇచ్చే అసలైన సందేశం.